యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? బైబిల్లో ధర్మశాస్త్రం అంటే దేవుడు మనుషులకిచ్చిన పవిత్ర నియమాలు మరియు ఆజ్ఞలు. ఇవి మన జీవితాన్ని నీతిగా, సత్యంగా నడిపించే దైవ మార్గదర్శకం. పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకిచ్చిన ధర్మశాస్త్రం ముఖ్యమైనది. దీనిలో 10 ఆజ్ఞలు, ఆరాధన విధానాలు, నైతిక నియమాలు ఉన్నాయి. నిర్గమకాండము 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని ప్రేమించు, తల్లిదండ్రులను గౌరవించు, దొంగతనం చేయవద్దు, అబద్ధం చెప్పవద్దు. ఇవి కేవలం నియమాలు కాదు, జీవన మార్గం. కీర్తనల గ్రంథము 1:2 చెబుతోంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ధర్మశాస్త్రం మనల్ని శిక్షించడానికి కాదు, మనలను రక్షించడానికి, సరిదారి చూపడానికి. కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్పినది ధర్మశాస్త్ర సారాంశం: దేవుని ప్రేమించు, నీ పొరుగువారిని నీలాంటి వారిగా ప్రేమించు. అందుకే బైబిల్లో ధర్మశాస్త్రం అంటే దేవుని చిత్తాన్ని తెలియజేసే దివ్య మార్గదర్శకం. మన హృదయాన్ని శుద్ధి చేసి నీతి మార్గంలో నడిపించే వెలుగు. ధర్మశాస్త్రం మనల్ని బంధించదు, దేవుని సన్నిధికి తీసుకెళ్తుంది.